మన తెలుగు కథలు. మన తెలుగు కథలకి మళ్ళీ స్వాగతం. పూర్వం తూర్పున ఉదయించే సూర్యునిలా ప్రకాశించిన తక్షశిల అనే రాజ్యం ఉండేది. ఈ రాజ్యంలో పొలాలకు నీరు కొదవలేదు, భూమికి పంటలు తక్కువ లేదు, భయమూ లేదు, బానిసత్వమూ లేదు. ఇక్కడున్నదంతా స్వేచ్ఛ, స్వతంత్రం, న్యాయం. అందుకంతా కారణం న్యాయం, ధర్మం, నీతి అనే 3 స్తంభాలపై రాజ్యాన్ని నిలిపిన మన మహారాజు జ్యోతిర్ముని. అతని పాలనలో రాజ్యం కాదు, స్వర్గమే భూమిపైకి దిగి వచ్చినట్లుంటుంది. అలాంటి రాజు కాలంలో జరిగిన ఒక అద్భుతమైన కథ ఇది. ఒకరోజు ఒకసారిగా కోట బయట ఒక గందరగోళం చెలరేగింది. రామయ్య, సోమయ్య అనే 2 వ్యక్తులు ఒకే గుర్రాన్ని చూపిస్తూ, ఇది నాదే, కాదు, నిజమైన యజమానిని నేనే అని గట్టిగా అరుస్తూ గొడవ ప్రారంభించారు. గొడవ పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం లేదు. ఇక చేసేదేమీ లేక చివరికి భటులు వాళ్ళిద్దరినీ ఆ గుర్రంతో కలిసి రాజ్మహల్లో ఉన్న రాజు వద్దకు తీసుకెళ్లారు. రాజు జ్యోతిర్ముని సభలో మంత్రులతో పాటు ధర్మాధికారులతో కూర్చొని ఉన్నారు. వీళ్ళిద్దరినీ చూసిన రాజు గంభీరంగా అన్నాడు, మీలో ఎవరు నిజం చెప్తున్నారో తెలుసుకోవడం నా ధర్మం. మీ సమస్య స్పష్టంగా చెప్పండి. ఎంత క్లిష్టమైనదైనా సరే, న్యాయం మాత్రం నా సింహాసనం మీదే వెలువడుతుంది అన్నాడు. రాజు అనుమతి ఇవ్వగానే రామయ్య ముందుకు వచ్చి వినయంగా, మహారాజా, నేను నిజమే చెబుతున్నాను. ఇది నా గుర్రమే మహారాజా. ఈరోజు కోట బయట జరిగే సంతకు రావడానికి తెల్లవారుజామునే బయలుదేరాను. పొలాల దారిలో వస్తుండగా ఈ సోమయ్య నన్ను చూశాడు. తను చాలా దూరం నుంచి నడుచుకొని వస్తున్నానని, ఇంకా కోట దాకా చేరాలంటే చాలా బలహీనంగా ఉందని చెప్పాడు. దయతో, రా బాబు, నా గుర్రం మీద ఎక్కు, నేను అటు సైడే వెళ్తున్నాను అని అనుమతిచ్చాను. కానీ ఇక్కడికి రాగానే గుర్రం తనదని, నేనే అబద్ధం చెప్తున్నానని నాతో గొడవ పడుతున్నాడు మహారాజా అన్నాడు. వెంటనే సోమయ్య ముందుకు వచ్చి, ఓ ధర్మరాజా, తను చెబుతున్నదంతా వాస్తవమే, కానీ గుర్రం మీద ముందుగా బయలుదేరింది నేను. మార్గం మధ్యలో సహాయం అడిగింది ఈ రామయ్యే. ఇక్కడికి వచ్చాక అతడే గొడవ మొదలు పెట్టాడు. ఈ గుర్రం నా కూతురు లాంటిది మహారాజా, దీనికి అసలైన యజమానిని నేనే అని చెప్పాడు. సభంతా నిశ్శబ్దంగా మారింది. రాజు 2 వాదనలు విని చిన్నగా చిరునవ్వు చిందించాడు. భలే భలే, ఒకే కథకు 2 రూపాలు, ఒకే గుర్రానికి 2 యజమానులు, కానీ న్యాయం మాత్రం ఒక్కటే అని రాజు శాంతంగా అన్నాడు. తరువాత ఆయన తన మంత్రులను పక్కకు పిలిచి, నిజమైన యజమానిని ఎలా గుర్తించగలం అని చర్చ ప్రారంభించాడు. మంత్రులు పలు మార్గాలు సూచించారు. చర్చ చాలాసేపు కొనసాగింది. చివరికి రాజు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. గుర్రం ఈ రాత్రంతా కోట అశ్వశాలలో ఉంటుంది, మీరిద్దరూ రేపు ఉదయం రండి, నిజం రేపు బయటపడుతుంది అని చెప్పాడు. తరువాత రోజు మొదటి అవకాశం సోమయ్యకిచ్చారు. ముందుగా సోమయ్యను అశ్వశాలకు పంపి అతనితో పాటు ఒక భటుణ్ణి పంపారు. సోమయ్య అశ్వశాలలో అడుగు పెట్టగానే చాలా తికమకబడ్డాడు. అక్కడ 100 కాదు, పలు వందల గుర్రాలు, అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. రంగు ఒకటే, రూపు ఒకటే, శరీరాకృతి కూడా ఒకటే. సోమయ్యకు ఒక్కో గుర్రాన్ని చూశాడు. చూసే కొద్దీ అతనికి నమ్మకం తగ్గుతూ వస్తుంది. ఏది నాదో ఎలా గుర్తిస్తానురా భటుడా అని నిరాశగా మర్మరించాడు. చివరికి చేతులెత్తేశాడు. తలదించుకొని తిరిగి వచ్చి, మహారాజా, నేను నా గుర్రాన్ని గుర్తించలేకపోయాను అని బాధగా చెప్పాడు. తర్వాత అవకాశం రామయ్యకిచ్చారు. తర్వాత రామయ్యను అశ్వశాలకు తీసుకెళ్లారు. అతడితో పాటు ఒక భటుడు కూడా వెళ్ళాడు. అతను లోపలికి అడుగు పెట్టగానే అన్నీ ఒకే రంగులో ఉన్న గుర్రాలే. కానీ రామయ్యకు భయం లేదు, గందరగోళం అంతకన్నా లేదు. ఎందుకంటే రామయ్యకు తెలుసు, తను తన గుర్రాన్ని గుర్తించలేకపోవచ్చు, కానీ తన చిన్నారి తనని గుర్తిస్తుందని అనుకున్నాడు. అతను లోతుగా ఆలోచించి,
చేతులు రెండూ తన నోటి దగ్గర పెట్టుకొని అపారమైన ప్రేమతో పిలిచాడు. చిన్నారి, చిన్నారమ్మా, ఎక్కడున్నావు నువ్వు అని. వెంటనే ఒక మూలలో నిల్చున్న గుర్రం తన యజమాని పిలుపుని గుర్తించి అతడి దిశగా పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేతులు నిమిరింది. అది తన యజమాని కోసం ఎదురు చూసిన చిన్నారిలా అతనిపై వాలింది. ఇదంతా చూసిన రాజు గట్టిగా అన్నాడు, నిజం స్పష్టమైనది. యజమాని ఎవరో మేము నిర్ణయించలేదు, గుర్రమే చెప్పింది. నిజమైన యజమాని రామయ్యనే అని. రాజు సోమయ్య వైపు తిరిగి చూశాడు. తను చేసిన మోసానికి శిక్షగా చెరసాలలో వెయ్యండి అని భటులకి ఆజ్ఞాపించాడు. సోమయ్య తలదించుకొని తన తప్పుని తెలుసుకున్నాడు. రాజు రామయ్య వైపు చిరునవ్వుతో చూశాడు. నీ మనసు చాలా మంచిది రామయ్య, అలాగే నీ ప్రేమ కూడా నిజం. నీ గుర్రాన్ని తీసుకొని హ్యాపీగా నీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. రామయ్య ఆనందంతో తన చిన్నారిని ఎక్కి కోటను విడిచి తన ఇంటి వైపు వెళ్ళిపోయాడు.